ఓపెన్ చేయి. ఇంకోటి ఇస్తున్నా, ఉంచుకోని దగ్గర. వీడియోలో ఇది ఉందిలే వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ మోన్సో యూట్యూబ్ ఛానల్ తెలుగు. ఈ రోజు పాపం మా ప్రశాంత్ గారి ఫోన్ ఏది, ఫోన్ ఏది? నాదే కావాలా? ఇదే కావాలి. చాలా రోజుల నుండి ఒక డబ్బా ఫోన్ వాడుతున్నాడు. ఈ రోజు ఈ ఫోన్ చూసి నాకు బాగా చేసి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా స్పెషల్ గా. అది వెళ్ళి షాపింగ్ చేసేటప్పుడు చాలా లేట్ అయిపోయింది. నాకు చాలా లేట్, ప్లస్ చాలా అమౌంట్, టైం అన్ని వేస్ట్ ఈ రోజు నాకు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు, ఈ చుట్టుపదూర్లు 10 వీడియోలు అవ్వాల్సింది నాకు ఈ రోజు 2 వీడియోలు గట్టిగా అవ్వనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది వాడే ఫోన్. మినిమం ఉండాలి గిఫ్ట్ అనేది. అందుకు పెద్ద జోలో పెట్టు ప్రశాంత్, ఒకటి ఇస్తా, అదేం చెప్పు. ఫోన్ అంటున్నారు, మళ్ళీ ఇది అంటున్నారు, ఏందయ్యో. భయపడమా ప్లీజ్, భయపడకూడదు రే. జాగ్రత్తగా ఉంచుకో, పట్టుకోరా పట్టుకోరా. అక్కర్లేదు, పట్టుకోరా రే. లేదు. నేను వెంకటేష్ తీసుకొని నా చేతిలో పెడతావా? మళ్ళీ ఇంకోటి ఇస్తా, తీసుకో. మహేష్ గడి ఈసారి మహేష్ గడి ఈసారి అడే ఓపెన్ చేయి. అడు రియాక్షన్స్ ఏమవుతుంది, ముందు అది ఓపెన్ చేయని. వెళ్ళి షాప్ చేసి వచ్చేటప్పటికి తోలు తీరిపోయింది. వచ్చింది వెంకటేష్ గారి లాగా అయ్యేమీ లేదు రే. అసలు జెన్యున్ గిఫ్ట్ ఇది, కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ అన్నమాట వరల్డ్ లో. వెంకటేష్ గారి గిఫ్ట్ అన్నారంటే అదే కదా పోయినసారి. గిఫ్ట్ అన్నారంటే అదే కదా పోయినసారి. వాడికి ఇచ్చిన గిఫ్ట్ లాంటివి నేను ఎందుకు ఇస్తారా? ఏమో ఇస్తాడేమో. రా వెళ్ళాలి, యూట్యూబ్ వీడియో. రాకూడదు, సగం పెట్టేస్తాడు. మహేష్ బో నిలబడు, వాడు రియాక్షన్ ఏంటని. ఏమో అక్కడ దాంతో పని లేదు. ఐఫోన్ ఎత్తున్నాడు, ఐఫోన్ ఏమో వచ్చాడు అంటే కవర్ ఆడకి పోవటం దేనికని, అందుకు పాడుకుంటాను. ఐఫోన్ రావేంద్రా జాతకి నీ ఫోన్ తీసుకొచ్చా? నా ఫోన్ అంటే నా ఫోన్ ఏంది, ఊపి చూడు. ఫోన్ ఉంటే ఊపి ఏదైనా లేదు లేదా? అంతకేం తెలియట్లేదు బరువు అటుగా. దీనికి కూడా పనికి మారిన మనుషులు, పనికి మారిన కాసారా మా నాయన. ఎదురు కాదు, సైడ్ కి టేస్ట్ ఉందా? ఏం చేస్తున్నాడు? సూపర్ గిఫ్ట్,
ప్రశాంత్ అన్న సూపర్. ముందు ఇది వెనకాల ఇది. ఏ, ఇది నిజంగా కాస్ట్లీ గిఫ్ట్ కాదా చెప్పండి. పొద్దున్న నుండి పాపం 3 షాపులు తిరిగా తెలుసా దీనికోసం దొరకలా. గిఫ్ట్ ఎంజాయ్. ఈయన వేడుక ఎంజాయ్ పండుగ మా ఫోన్ అనుకోనండి. అదే. మనకు అలాంటి లేదు. మనల మీద మట్టి నమ్మకం ఎక్కువ. నాకు మనల మీద నమ్మకం ఎక్కువ. అనుకోకూడదా? నాకు చేతులు డబ్బా పెట్టినప్పుడు ఆ డబ్బా వెయిటే చెప్పింది. నాకిట పట్టుకోగానే అర్థమైంది. ప్రశాంత్ ఎలా అనిపించింది నీకు తీయనైన గిఫ్ట్? హౌ ఇస్ యువర్ న్యూ గిఫ్ట్ చెప్పు. వెళ్ళి జాగ్రత్తగా మీకు అయిన వాళ్ళకి ఇచ్చుకో. ఎటు సాగిన అడుగును నిన్ను తెలుసునా గడిచిన మన సమయము. ఈ క్లిప్ కట్టావు. ఎలా అండి ఎక్స్పీరియన్స్? చాక్లెట్ వచ్చింది అన్న. గాయస్ అయిపోయింది. ఇప్పుడు వెంకటేష్ గారికి నెక్స్ట్ గిఫ్ట్ ఉంది. ఇది కాదు ఇంకా స్పెషల్ గిఫ్ట్. కొంచెంసారి పెద్ద ఇచ్చా కదా అలాంటిది కాదు, ఇంకా స్పెషల్ గిఫ్ట్ ఇస్తా. అంటే వాడికి గంటలు కట్టండి. ఇది నా దగ్గర తీసుకుంది. నీకు ఫిండింగ్ సెక్షన్ నేను దొరికినట్టున్నాను. అదే నేను ఉండొచ్చు. చిచ్చా వచ్చాడు దించు, మచ్చా వచ్చాడు దించు, పిలిసినోడు వచ్చాడు దించు, 91, 92 కంపెనీ ఏం పెట్టారా? స్పెషల్ గిఫ్ట్ రా చెప్తా. ఎక్కడో కొడుతుంది సీనా. కంపెనీ ప్యాడ్ తెచ్చావా? నీకు ప్యాడల్ అలాంటివి తాను. ఐఎమ్ వెరీ డిఫరెంట్. సాంబారా కాదు, డిఫరెంట్ గిఫ్ట్ అన్నాడు. ఓకేనా? పట్టుకో. ఏముంది దగ్గర ఉండరా మైకు? లేకపోతే వాడికి పెట్టు. వద్దులే నీ దగ్గర ఉంచు. ఎలా ఉంది? ఇంకోటి ఇస్తున్నా ఉంచుకో నీ దగ్గర. గుండెల్లో పెట్టుకో. గుండెల్లాగా తీసుకెళ్ళా. మురిసిపోక ముందున్నా కదరా మురిసిపోక ముందున్నది కొంప కొల్లెరయ్యే తేది గాలికి పోయే కంప బాగుందిరా. చెప్పురా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందా అండి? చెప్పు. వెనక తిరుగు. గల్లి చూపి. ఫ్రెష్ ఎలా ఉంది? నీ గిఫ్ట్ కన్నా పర్లేదు వాడి గిఫ్ట్. ప్రతిసారి నీకే కానీ చచ్చిపోయాను చూడు చండాలంగా. ఇటు కూడా ఉందా? ఎర్రగైపోయింది. బో ఏంది మా మరి అంత ముద్దు పెట్టింది గుడ్డు నీకు. పట్టుకో ప్రశాంత్. మైకు పక్కన పెట్టి ఒక నిమిషం పట్టుకు పడుకును. వీడి పగలేదు అనుకుంటా.
వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే పోయి ఆర్డర్ పోయేలా చూసిన వాళ్ళయ్యా పేపర్ రామేం రాస్తాడు వచ్చి కలలో కూడా అనుకోలేదు. ఇదేవా గుడ్డు వాసన వస్తుంది గుడ్డ అడుగు బుడిదీమంటున్నాడు. గుట్ట అడుగుతుంది ఆగు వాళ్ళు వస్తాను ఆమె గుడ్డ అంటాడు. అవి పేగాలి అక్కడ గుట్లు ఆమ్లెట్లు త్వరగా అత్తాడు డబ్బు